రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు ఆర్ఎంపీ డాక్టర్లపై కేసు నమోదైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్లపై సోదాలు చేశారు. ఇక బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రాంబాబు, విజయ్ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రాఘవాచారి, హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వినోద్ కుమార్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఇక కుంట్లూరులో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ కు నోటీసులను ఇచ్చారు. ఇక 4 ఆసుపత్రులపై హయత్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ నెల 21 జూలై 2025 అంటే లాస్ట్ వీక్ ఏదైతే హయత్ నగర్ లో మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అండ్ డాక్టర్ విష్ణు ఆధ్వర్యం లోపల ఒక టీం అండ్ రాకేష్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక టీం అందరం కూడా హయత్ నగర్ లో ఉన్న నకిలీ వైద్యుల క్లినిక్స్ పైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా శ్రీ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సో విజయనగర్ కాలనీ లోపల ఈ యొక్క క్లినిక్ నడుపుతున్నటువంటి రాంబాబు, సో ఇతను అన్క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ బోర్డు పెట్టుకుని అన్క్వాలిఫైడ్ ఆథరైజ్ మెడికల్ ప్రాక్టీషనర్. కంప్లీట్ గా మేము వెళ్లేసరికి అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అతని పేరు వి రాఘవాచారి, అండ్ హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇతను వినోద్ కుమార్. సో ఈ యొక్క 3 క్లినిక్స్ పైన కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇద్దరు, ఒక బిఏఎంఎస్ వైద్యుడు ఆయన పేరు ఉమాకాంత్, సన్ రైజ్ హాస్పిటల్ ని అతను ఓపీ చూస్తూ రన్ చేస్తా ఉన్నాడు. ఇంకొక బిహెచ్ఎంఎస్ డాక్టర్ పైన కూడా ఎవరైతే ఈ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో అపోజిట్ లో ఉన్నటువంటి క్లినిక్ పైన కూడా మేము రైడ్ చేసి బిహెచ్ఎంఎస్ డాక్టర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్ గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం ప్రజలకు మంచి నాణ్యమైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా వైద్యం అందించాలనేటువంటి లక్ష్యం. యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల పూర్తిస్థాయిలో రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే మోడల్ మెడిసిన్ ప్రాక్టికల్ రూల్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఉన్న డాక్టర్ మాత్రమే వైద్యం చేయడానికి అర్హులు. ఎవరైతే అన్క్వాలిఫైడ్